ఆధారం చేసుకొని జీవితంలో ఖచ్చితంగా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మహా అయితే పోతే ప్రాణమే కదా, రిస్క్ చేయాలన్న ఉద్దేశంతో చాలా ఛాలెంజింగ్గా బ్రతకడం నేర్చుకున్నాం. అదే విధంగా అంటే ఎవరికి చేయి చాచకుండా అంటే ఉన్న దాంట్లోనే తిని బ్రతకడం అలాంటివి నేర్చుకున్నాం. అది కొంచెం ఎఫెక్టివ్గా బ్రతకడం అనేది వాక్యాన్ని బట్టి మేము తర్పిడి పొందిన వాక్యాన్ని బట్టి కూడా చాలా విషయాలు దేవుని ప్రేమను అవి నేర్చుకున్నాం. దాన్ని బట్టే ఈ స్థితిలో ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ఫీల్డ్లోనికి రావాలి అని కూడా ఎప్పుడు అనుకోలే. అంటే నిజంగా నేను మీ ముందు నిజంగా చెప్పేది ఏంటంటే నేను స్కూల్ డేస్ నుంచే నేను దేవునికి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యి బ్రతికిన. స్కూల్ డేస్ నుంచే నా టెన్త్ అయిపోయేసరికి నాకు ఇంకా చదువు పైన ఇంట్రెస్ట్ అదే ఏదో అంటే టాలెంట్ చాలా ఉంది నా వరకు, నేను అట్లా ఉంది. కానీ చదువు పైన పూర్తి ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఎందుకంటే నాకు దేవుడి పరిచయం అయిన తర్వాత ఆశలు అనేవి ఇంకా అంత ఇష్టం అనేది ఇంకా సంపాదించాలి, ఎక్కువ చదువుకోవాలి, సాధించాలి అనేది అన్నీ పోయి మొత్తం ఇది అయిపోయినా, లోకానికే విరుద్ధంగా అయిపోయినట్టుగా నేను అయిపోయినా. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత చాలా సఫర్ అయినా. నాతో చదువుకున్న వాళ్ళు, నాకంటే ఏం చదివిన వాళ్ళు కూడా చాలా గొప్ప స్థాయిలో చదువుకుంటూ చాలా గొప్ప స్థితికి వెళ్ళారు. అసలు నిజంగా దేవుడిని అంటే నేను స్టడీ బంద్ చేయడానికి కారణం కేవలం అట్లా చెప్పొద్దేమో కానీ దేవుని వాక్యం నాలోనికి ఎప్పుడైతే ఎక్కువగా ఎఫెక్టివ్గా నాకు పరిచయం అయిందో అప్పుడు నాకు టోటల్గా నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది. చదువు పైన, దేనిపైన, అన్నిటిపైన ఇంకా తొందరగా చనిపోవాలి అనేది నాకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక ఆ ఉద్దేశంతోనే నేను అట్లనే ఉంటుంటే అనమాట. అంటే మనం చనిపోతే మళ్ళీ దానికి అతనికి మనకు పర్మిషన్ లేదు, దానికి తీర్పు ఉంటుంది. మనం చనిపోవద్దు, చావు ఎప్పుడు వస్తుంది అని అంత డీప్గా దేవుళ్ళలోకి వెళ్ళి నేను మొత్తానికి అన్నీ బంద్ చేసుకున్నా. తర్వాత చాలా సఫర్ అయినా. నాకంటే